మక్కలు మాకు అమ్మాలంటే మీరే జోర సంచులు తెచ్చుకోరి, మేము ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నట్టు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారు రైతులకు చెప్పుడు కాదు డైరెక్ట్ కోపానికే వస్తున్నాడట. అగో ఎన్ని మక్కలుంటే అన్ని మక్కలకు సరిపోయాయని గన్నీ బ్యాగులు ఉన్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అంటే ఎమ్మెల్యే సారు అట్లా అన్నాడా అంటే ఇగో ఈయనుండ్రి. చూసినావా, ఏ రైతులైతే ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేను చేసిర్రో ఆ రైతులను పట్టుకొని ఇమానం తప్పిన పీనిగా మొషటోని మీద బయలుకు పోయింది అన్నట్టు గదిరిచ్చి పెట్టబట్టే. ఇంకా ఈ సక్కదనాల ఎమ్మెల్యే ఏం చెప్తుండో ఈయనుండ్రి. బస్తాలు మేము ఇచ్చే కాడికి ఇచ్చినాం, ఇప్పుడు బస్తాలు లేవు, బస్తాలు మీరు కొనుక్కోవాలి. ఈ ముచ్చటేందో మొక్కజొన్నలు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చినప్పుడే చెప్తే ఇప్పటి వరకలా అప్పో సప్పో చేసి సంచులు తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే పొడి మీద కారం చల్లినట్టే ఉన్నదట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మక్కలు మార్కెట్ యార్డులకు రాకముందు మీరేమో సాలినన్ని బస్తాలు ఉంటాయి, మీరేం పికర్ పెట్టుకోకుండ్రి, ఇత్తును కూడా ఇడిచిపెట్టకుండా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా కొడంగల్ కాకరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే నరికిండు. అదట్లుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్కెట్లకు పోయి చూస్తే ఇది పరిస్థితి. ఇక ఈ మాత్రం దానికి ఇస్తామని ఆశ పెట్టుడు ఎందుకు? అట్లా ఆశ పెట్టిన మీ మలి సర్కారుకు ఆశ పనులు కావా? ఎందుకు సారు ఉత్తగా అన్నదాతలు నాగం చేస్తారు? తెచ్చే దమ్ముంటేనే చెప్పాలి, దమ్ము లేనప్పుడు దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండు అన్నట్టు ముందుగాల ఏతుల మాటలు ఎందుకు చెప్పాలి? వెనక చిక్కి ఎందుకు ఇట్లా చేతులు లావట్టాలంటూరు మీ చేయి సర్కారులు మాట్లాడే పొంచన లేని మాటలు వింటున్నోళ్ళు.